ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తనను బెదిరించిన డబ్బులు లాక్కుంటున్నారని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీంతో కన్నారావుతో పాటు మరో 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. బాధితుడు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ సమస్య పరిష్కారం కోసం అప్పట్లో కన్నారావును ఆశ్రయించినట్లు సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ చెప్పారు. అయితే తన వద్ద భారీ నగదు ఉన్నాయని నందిని అనే మహిళ ద్వారా కన్నారావుకి తెలిసిందని అన్నారు. దీంతో తనను గెస్ట్ హౌస్ లో నిర్బంధించి డబ్బుల కోసం దాడి చేశారని ఆరోపించారు. పోలీస్ అధికారి భుజంగరావుని ఏసీపీ కట్ట సాంబయ్య తెలుసని డబ్బులు ఇవ్వకుంటే జైలుకు పంపిస్తామని కన్నారావు బెదిరించినట్లు విజయవర్ధన్ వాపోయారు. దీంతో చేసిందేం లేక 60 లక్షల నగదు 97 తులాల బంగారు నగలను కన్నారావుకు అప్పగించినట్టు తెలిపారు. ఈ విషయంపై తాజాగా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విజయవర్ధన్ పేర్కొన్నారు. విజయవర్ధన్ ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు కన్నారావు నందినితో పాటు మొత్తం 5గురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మన్నెగూడ భూ వివాదంతో ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు కన్నారావును అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్. సంతోషి, ఇప్పటికే మన్నెగూడలో భూ వివాదంలో ఒక ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నటువంటి కన్నారావు పైన మరో కేసు బుక్ అయింది. అయితే ఈ కేసులో ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో ఫోన్ ట్యాపింగ్ లో విస్తృతంగా వినిపిస్తున్నటువంటి పేరు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన ముద్దాయిల్లో ఒకరైనటువంటి భుజంగరావు తోటి ఉన్నటువంటి తనకున్న సన్నిహిత సంబంధాలని అడ్డంగా పెట్టుకుని దాన్ని బూచిగా చూపించి, అట్లాగే ఏసీపీ కట్ట సాంబయ్య కూడా తనకు తెలుసనేటటువంటి విషయాలు వీళ్ళిద్దరికీ తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని వాడుకుని ఈ నేరానికి పాల్పడారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతనికి సంబంధించినటువంటి ఒక వివాదం, ఆ వివాదం విషయంలో కన్నారావును సంప్రదించే క్రమంలో కన్నారావు తన దగ్గర భారీగా నగలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అతను అంటే గెస్ట్ హౌస్ లో నిర్బంధించి దాడి చేశారు, డబ్బుల కోసం దాడి చేశారు అనేది ఈరోజు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటికీ చాలా కీలకంగా చాలా ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుగుతున్నటువంటి పేరు పోలీస్ అధికారి భుజంగరావు అయితే, ఆ భుజంగరావు తనకి సన్నిహితుడు అని చెప్పడం ద్వారా కన్నారావు ఈ మొత్తం వ్యవహారంలో భుజంగరావు పాత్ర ఏంటి అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సంతోషం. రైట్, థ్యాంక్ యూ అరవింద్.